వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏపీ ఎకనామిక్స్ సర్వేలో భాగమైన అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. అగ్రికల్చర్ సెక్టార్లో మొదటగా మనకు ఇచ్చిన అంశం ఏంటిది ఇక్కడ అంటే ల్యాండ్ యూటిలైజేషన్ పర్టిక్యులర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భూ వినియోగ తీరు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫికల్ ఏరియా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫికల్ ఏరియా 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫికల్ ఏరియా మొత్తం ఎంత ఉంది? ఇక్కడ 162.97 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫికల్ ఏరియా. వీటిలో భూ వినియోగ తీరు ఏ విధంగా ఉంది? మొత్తం 162.97 లక్షల హెక్టార్ల భూమిలో నెట్ సోన్ ఏరియా ఏ విధంగా ఉంది అంటే నికర సాగులోకి ఉన్న భూమి ఇంక్లూడింగ్ ఫిష్ పాండ్స్ కలిపి 9 ఫిష్ పాండ్స్ కలిపి కూడా మొత్తం ఎన్ని లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నది. నెక్స్ట్ కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే గడ్డి భూములు ప్రస్తుత గడ్డి భూములు ఎంత ఉన్నాయి? 24.29 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఇతర గడ్డి భూములు అదర్ ఫాలో ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 10.36% అంటే 10.36 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. ఇదేమో ప్రస్తుత గడ్డి భూములు. ఇతర గడ్డి భూములు నెక్స్ట్ కల్చరబుల్ వేస్ట్ 4.03 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉన్నది. నెక్స్ట్ క్రాప్స్ అండ్ గ్రోవ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నెట్ జోన్ ఏరియా 1.54 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. పర్మనెంట్ పాచర్స్ అండ్ అదర్ గేజింగ్ ల్యాండ్స్ ఎంత ఉంది? 2.03 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్ 20.93 లక్షల హెక్టార్లు. వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి అంటే వ్యవసాయం కాకుండా ఇతర ఉపయోగాల కోసం అంటే ఏంటివి? భవనాలు, ఇల్లులు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ ఇలాంటి వాటి కోసం ఉపయోగించిన భూమే ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్ 20.93 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ ఎంత ఉంది? 13.35 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. బంజరు భూమి అనేది 13.35 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. అడవులు ఎంత ఉంది? 36.88 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. ఏంటిది? అడవులు. ఈ ఏరియా మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 162.97 లక్షల హెక్టార్ల భూమిలో ఈ భూములు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క వరుస క్రమాలను గుర్తించండి అనేది క్వశ్చన్ వస్తుంది. వాటి యొక్క శాతాలు వరుస క్రమాలు ఒకసారి చూస్తే ఇక్కడ ఏరియా క్లాసిఫికేషన్ నెట్ ఏరియా జోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ 9 ఫిష్ పాండ్స్ కలిసి నెట్ ఏరియా జోన్ ఏ విధంగా ఉంది? 49.56 లక్షల హెక్టార్ల భూమి మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 30.41% ఉంది. ఫారెస్ట్ అడవులు ఎంత ఉన్నాయి? ఇక్కడ 36.88 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంటే మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 22.63% ఉంది. ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి ఎంత ఉంది? ఇక్కడ 20.93 లక్షల హెక్టార్ల భూమి అయితే మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 12.84% ఉంది. తర్వాత కరెంట్ ఫాలో ల్యాండ్స్ గడ్డి భూములు, ప్రస్తుత గడ్డి భూములు ఎంత ఉన్నాయి? ఇక్కడ 24.29% ఎంత? ఇక్కడ 14.91%. 24.29 లక్షల హెక్టార్ల భూమి 14.91% మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో. బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ బంజరు భూమి ఎంత ఉంది? 13.35 లక్షల హెక్టార్లు జాగ్రఫికల్ ఏరియాలో 8.19% ఉంది. అదర్ ఫాలో ల్యాండ్స్ ఇతర గడ్డి భూములు ఎంత ఉన్నాయి? ఇక్కడ 10.36 lakh హెక్టార్ అయితే 6.36% మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఉంది. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 4.03 లక్షల హెక్టార్లు అయితే మొత్తం 2.47% జాగ్రఫికల్ ఏరియాలో ఉంది. ఇతర భూములు ఎంత? 3.57 లక్షల హెక్టార్లు అయితే మొత్తంలో 2.19% ఉంది. ఈ ఆర్డర్లో లేవు ఇవి కూడా. నెక్స్ట్ ఏంటిదంటే ఆర్డర్ ఏ విధంగా ఉందో మనం సరి చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఏ భూములు ఎంతెంత శాతాన్ని కలిగి ఉన్నాయో వాటి వరుస క్రమాలను గుర్తించండి అనేది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ నెట్ జోన్ ఏరియా, తర్వాత ఫారెస్ట్, తర్వాత ఏముంది? ఇక్కడ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఉన్నాయి. కరెంట్ ఫాలో ల్యాండ్స్ తర్వాత ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చర్ యూజెస్, తర్వాత బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ఇవి ఉన్నాయి. ఈ ఆర్డర్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. ఈ ఆర్డర్ చూడాలి. క్వశ్చన్ అనేది వచ్చేది ఈ రూపంలో వస్తుంది. క్వశ్చన్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది? 162.97
లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. 162.97 లక్షల హెక్టార్ల భూమి ఏముంది టోటల్ జాగ్రఫికల్ ఏరియా. వాటిలో ఏ భూమి ఎంతెంత శాతం కలిగి ఉందో వాటి వరుస క్రమాన్ని గుర్తించండి. నెట్ సోన్ ఏరియా ఎంత ఉంది 49.56 లక్షల హెక్టార్లు 30.4% శాతాన్ని కలిగి ఉంది. తర్వాత అడవులు ఎంత 36.88 లక్షల హెక్టార్లు 22.63% శాతాన్ని కలిగి ఉంది, రెండో స్థానంలో ఉంది. తర్వాత కరెంట్ ఫాలో అంటే ప్రస్తుత గడ్డి భూములు ఎంత ఉన్నాయి 24.29 లక్షల హెక్టార్లు 14.91% శాతాన్ని ఆక్యుపై చేశాయి. తర్వాత ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి ఎంత 20.93 లక్షల హెక్టార్లు, మొత్తం శాతం ఎంత 12.84%. నెక్స్ట్ ఏంటిది బ్యారన్ అన్కల్టివేటెడ్ బంజరు భూమి ఎంత 13.35 లక్షల హెక్టార్లు అయితే మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఎంత ఉంది ఇది 8.19% ఉంది. నెక్స్ట్ అదర్ ఫాలో ల్యాండ్ 10.36 లక్షల హెక్టార్లు, మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఇది ఎంత ఉంది 6.36% ఉంది. అంటే మొత్తంగా ఈ వరుస క్రమాలను గుర్తించాలి. నెట్ సోన్ ఏరియాకి పర్సెంటేజ్ 30.4%, ఫారెస్ట్కి ఎంత ఉంది శాతం 22.63%. కరెంట్ ఫాలో ల్యాండ్ ప్రస్తుత గడ్డి భూములు ఎంత ఉన్నాయి 14.91%. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి శాతం ఎంత 12.84. బ్యారెన్ అన్కల్టివేటెడ్ ఎంత ఉంది ఇక్కడ 8.19%. అదర్ ఫాలో ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ 6.36%. ఈ ఆర్డర్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఈ ఆర్డర్కు శాత రూపం జాగ్రఫికల్ ఏరియాలో ఇది ఎంత ఆక్యుపై చేసింది, ఎంత పర్సెంటేజ్ అనేది ఆక్యుపై చేసింది అనేది క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇదే పై చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యూటిలైజేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2023-24 కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుంచి, ఇది చూసుకోవాల్సిందే. నెట్ ఏరియా సోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్ ఎంత ఉంది ఇక్కడ 49.56 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. ఫారెస్ట్ ఎంత ఇక్కడ 36.88 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ ఎంత ఉంది 13.35 లక్షల హెక్టార్లు. బంజర్ భూమి ఎంత ఉంది ఇక్కడ 13.35 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. ఇదేంటి ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి ఎంత 20.93 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. కరెంట్ ఫాలో ల్యాండ్ ప్రస్తుత గడ్డి భూములు ఎంత 24.29 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. అదర్ ఫాలో ల్యాండ్ ఎంత ఉన్నాయి ఇక్కడ 10.36 లక్షల హెక్టార్ల భూమి కలిగి ఉంది. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ 4.03 లక్షల హెక్టార్లు. తర్వాత రిమైనింగ్ ఇతర భూములు ఎంత ఉన్నాయి 3.57 లక్షల హెక్టార్లు. వీటికి సంబంధించిన ఆర్డరే మనం ఇంతకుముందు చూసినాం, కానీ పై చార్ట్ రూపంలో ఏ విధంగా ఇచ్చాడు అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏంటిది నెట్ ఏరియా సోన్, తర్వాత ఫారెస్ట్, తర్వాత ఏమింది కరెంట్ ఫాలో ల్యాండ్, ఆ తర్వాత ఏంది ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్, ఆ తర్వాత బంజరు భూములు, తర్వాత ఇతర గడ్డి భూములు. ఇదే ఆర్డర్ అనేది మనం ఇందాక చూసినాము. నెక్స్ట్ ఏంటిది ద ఫాలోయింగ్ ఆర్ ద 6 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఇన్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 క్లైమాటిక్ జోన్స్గా విభజించారు. అవి ఏంటేంటివి అనేది ఇచ్చింది ఇక్కడ. ఫస్ట్ క్లైమాటిక్ జోన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 క్లైమాటిక్ జోన్స్ ఎందుకు విభజించారు అంటే, ఏ క్లైమాటిక్ జోన్ అంటే ఒక ప్రాంతం యొక్క భూమి, ఆ ప్రాంతం యొక్క వర్షపాతం ఆధారంగా క్లైమాటిక్ జోన్స్ని విభజించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియాలో భూమి యొక్క వినియోగ తీరు ఏ విధంగా ఉంది, అదేవిధంగా వర్షపాత విలువలు, వర్షపాతం ఎంత వర్షపాతం వస్తుంది, అక్కడ భూమిలో ఏ ఏ పంటలు పండుతాయి, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని క్లైమాటిక్ జోన్స్గా విభజించడం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 క్లైమాటిక్ జోన్స్గా విభజించారు. అందులో నార్త్ కోస్టల్ జోన్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే నార్త్ కోస్టల్ జోన్ క్లైమాటిక్ జోన్లో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, గోదావరి జోన్లో కలిగి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటివి, కృష్ణా క్లైమాటిక్ జోన్లో కలిగి ఉన్న డిస్ట్రిక్ట్లు ఏంటి, వాటిని గుర్తించండి. ఇవే డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి. నార్త్ కోస్టల్ జోన్లో ఏమున్నాయి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. గోదావరి జోన్లో ఏమున్నాయి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. కృష్ణా జోన్లో ఏమున్నాయి ఇక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశము. తర్వాత సౌతర్న్ జోన్ చిత్తూరు, వైఎస్ఆర్, ఎస్పీఎస్, నెల్లూరు. తర్వాత స్కార్స్ రెయిన్ఫాల్ జోన్ ఏమున్నాయి కర్నూలు, అనంతపురం ఉన్నాయి ఇక్కడ. హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ ఏరియాస్ జోను, హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఈ అంశాలు చూసుకోవాలి. ఏ క్లైమాటిక్ జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, గోదావరి జోన్లో
ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 2 జిల్లాలు. కృష్ణా జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 3 జిల్లాలు. ఏంటి అంటే ఇవి కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సౌతర్న్ జోన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? చిత్తూరు, వైఎస్ఆర్, ఎస్పీఎస్, నెల్లూరు. స్కార్స్ రెయిన్ఫాల్ జోన్లో ఏమేమి ఉన్నాయి? కర్నూలు, అనంతపురం 2 జిల్లాలు. హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ ఏరియా జోన్లో ఏమున్నాయి? ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అంటే ఇక్కడ ఒక జోన్ ఇచ్చి వాటిలో ఏ జిల్లాలు ఉన్నాయో గుర్తించండి. ఇప్పుడు నార్త్ కోస్టల్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇచ్చి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా ఇచ్చారనుకో, ఇవి 2 మినహా ఈ 3 జిల్లాలు మాత్రమే ఉన్నాయని మనం గుర్తుపట్టాలి. మొత్తంగా ద ఫాలోయింగ్ ఆర్ ద 6 ఆగ్రో క్లైమేటింగ్ జోన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 క్లైమేటింగ్ జోన్స్గా విభజించారు. ఈ క్లైమేటింగ్ జోన్ అంటే ఏంది, ఎందుకు క్లైమేటింగ్ జోన్గా నిర్ధారించారు అంటే భూమి వినియోగ తీరు, ఆ ప్రాంతం యొక్క భూమి ఏ విధంగా ఉంది, ఆ భూమిలో ఏ ఏ పంటలు పండుతాయి, ఆ ప్రాంతానికి వచ్చే వర్షపాతం ఎంత, దాని ఆధారంగా విభజించేదే క్లైమేటింగ్ జోన్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 క్లైమేటింగ్ జోన్స్ ఉన్నాయి. ఏ క్లైమేటింగ్ జోన్లో ఏ ఏ జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించాలి.